ఏ ప్రాపర్టీ అయినా సరే పర్చేస్ చేసే ముందుగా ఒక బయ్యర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఉందా, నార్త్ ఫేసింగ్ ఉందా అని అడుగుతారు. వాస్తు ప్రకారం అసలు ఈ డైరెక్షన్స్ అన్నిటికీ మీనింగ్ ఏంటో క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఫేసింగ్కి యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ అంటే సన్ రైజ్ డైరెక్షన్ కాబట్టి ఎనర్జీ, పాజిటివిటీ, హెల్త్ని తీసుకొస్తుంది. చాలామంది ఈస్ట్ ఫేసింగ్స్ని ప్రిఫర్ చేస్తారు. వై? బికాస్ ఇట్ బ్రింగ్స్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అండ్ ఫ్రెష్ వైబ్స్. వెస్ట్ ఫేసింగ్, ఇట్స్ ఎ సన్సెట్ డైరెక్షన్. వైల్ కన్స్ట్రక్టింగ్ ద హోమ్ కొన్ని వాస్తు రూల్స్ ఫాలో అయితే కెరియర్ అండ్ స్టెబిలిటీకి మంచి చాయిస్. స్లైట్లీ అండర్ రేటెడ్ బట్ మోస్ట్ పవర్ఫుల్. నార్త్ ఫేసింగ్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. బిజినెస్ ఓనర్స్ అండ్ ప్రొఫెషనల్స్కి నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అండ్ హౌసెస్ ఆర్ మోస్ట్ రికమెండెడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సౌత్ ఫేసింగ్. సౌత్ ఫేసింగ్ అంటే చాలామంది భయపడతారు. బట్ ట్రూత్ ఏంటంటే వాస్తు ప్రిన్సిపల్స్ కరెక్ట్గా ఫాలో అయితే సౌత్ ఫేసింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫేసింగ్, ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ అండ్ పాలిటిక్స్. ఇంతకీ మీరే ఫేసింగ్లో ఉన్నారో కమెంట్ చేయండి. ప్రతి డైరెక్షన్కి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఒక వాస్తు ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయ్యి మంచి డెసిషన్ తీసుకోండి.